ప్రపంచ ఉత్తమ కళాదర్శకుడు, చిత్రకారుడు, ప్రముఖ కథా రచయిత, జర్నలిస్ట్ శ్రీ మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే, సింపుల్గా మా గోఖలే గారి పల్లకట్టు పాపయ్య కథలు మొదటి భాగం 12/3/24. ఇలా ఉంటాడు ఆయన. ముందు వారిని గురించి తెలుసుకొని కథలోకి వెళ్దాం. మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే లేక మా గోఖలే, సింపుల్. తెలుగు సినిమా ప్రపంచంలో ఉన్నతమైన కళాదర్శకుడు, చిత్రకారుడు. గుంటూరు జిల్లా తెనాలి దగ్గర బ్రాహ్మణ కోడూరు గ్రామంలో 1917 జన్మించారు. మా తండ్రి మాధవపెద్ది లక్ష్మీ నరసయ్య స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న జాతీయవాది. ఇతడు కొడవటి గంటి కుటుంబరావుకి దగ్గర బంధువు. గోఖలే విజయ స్టూడియోలో శాశ్వత కళా దర్శకుడుగా పనిచేసి ఎన్నో విజయవంతమైన పౌరాణిక చారిత్రక చిత్రాలు విజయం పొంది శాశ్వత స్థానం పొందటానికి కీలకమైన కృషి చేశారు. అంతేకాకుండా గోఖలే మంచి చిత్రకారుడు, సాహిత్యవేత్త, జర్నలిస్టు, మానవతావాది. ఆంధ్రపత్రిక, భారతి, యువ, ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి పత్రికలలో ఎన్నో చిత్రాలు వేశారు. రచనా రంగంలో కూడా కృషి చేసి బల్లకట్టు పాపయ్య, మూగజీవాల కథాసంపుటి, గోఖలే కథలు మొదలైన రచనలు చేశారు. గ్రామీణ జీవితాలను మన కథల్లో అతి సహజంగా సాక్షాత్కరింపజేశారు. పాతాళ భైరవి, మాయాబజార్ తదితర చిత్రాల్లో ఆ కథాకాలం నాటి పరిస్థితులు ప్రస్ఫుటంగా కనిపించేందుకు గోఖలే ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పాత్రధారుడు ధరించే దుస్తులు, నగలు, పుట్టు, పట్టు, బొట్టు అచ్చం తెలుగుతనం ఉట్టిపడి చలనచిత్రాలకు సంబంధించిన వివరణాత్మకమైన స్కెచ్లు వేసేవారు. ప్రజాశక్తి, ఆంధ్రపత్రికలలో జర్నలిస్టుగా పనిచేసి ఆయన విశిష్ట వ్యక్తిత్వం, సమస్యలపై సంపూర్ణ అవగాహన ఆయన రచనలో కనిపించేది. తెనాలిలోని రామవిలాస సభలో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. అందులోనే స్థానం నరసింహారావు గారు. ఇతడు అభ్యుదయ రచయితల సంఘంలో, ఆంధ్ర కళాకారుల సంఘంలో, ఆంధ్ర చిత్ర కళా పరిషత్తులో సభ్యుడు. 1981లో ఆయన మరణించారు. ఆయన శ్రీకృష్ణ సత్య 1971, శ్రీకృష్ణ విజయం 1971, కృష్ణావతారం 1967, కృష్ణార్జున యుద్ధం 1963, మహామంత్రి తెమ్మరసు 1962, భక్త జయదేవ 1961, జగదేక వీరుడి కథ 1961, మహాకవి కాళిదాసు 1960, అప్పు చేసి పప్పుకూడు 1958, మాయాబజార్ 1957, నిస్సమ్మ 1955, చంద్రహారం 1954, ధర్మదేవత 1952, పెళ్లి చేసి చూడు 1952, పాతాళ భైరవి 1951, షావుకార్ 1950, రైతు బిడ్డ 1939. వీటిలో ఆయన ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆయన ఆర్ట్ ఎలా ఉంటుందో కొన్ని చిత్రాలు ఇక్కడ మనకు కనపడుతుంది.
బల్లకట్టు పాపయ్య మా గోఖలే విశాలాంధ్ర వారు ప్రచురించారు 1955. మొదటి కథ అంతా ఇది జానపద భాషలో శివరేత్రి తిరణాళ ఎదవ ఆంబూతు మొగం ఈడు మేనబడి కొట్టాడు ఈ నేనే పెద్దోళ్ళనైతే తెలిసేది ఈయన యవారమేందో అసలు ఆడి బొమ్ము ఆడి గోడి కొమ్ములుండదే ఆ చీంబూతు మొగన్ దాన్ని ఎప్పుడు నారాపోడు తెరలేదాకా బాత్త అదేదో ఒళ్ళు తెగబలిచి సాయి మేకులు కాండ్రించి ఎరగబీక్కుని వెళ్ళి అనంతమయ్య తోట పాడు చేయటం బాగుండది. నేనేదో ఉత్తి పున్నానికి స్వామి కాడ సొట్టకాలు తాకుకుంటేను వచ్చి ఈపు మీద గబగబా బాత్తుండాడు. శబతలే నీ ఉండు నీ పని మొన్న పాలి ఇంతే దూడపాడు గుర్చుకొని పోతేని సెంబు తీసుకొని ఇదేమైన బాధ ఎప్పుడూ ఈలు చూసుకొని నలగబుడుతారే ఉండు నీ పని అని సౌదరయ్య గారింటో జీతం చేస్తుండ కోటాయి. సౌదరయ్య ఇంటికాడ కంపరం పుట్టి ఈపు రుద్దుకుంటూ ముక్కు ఎగబీల్చుకుంటా సౌదరయ్యను అదిదనుమనుకుంటూ ఇంటి దారిన బడి వస్తా ఉండాడు. గెన గల 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 మూగినై ధ్వజస్తంభం మీన గంటలు ఓరి శవయో ఓరి సురాయో 107 మోకులు పగ్గాలు రాంకిట్టమ్మ గారింటో పెట్టి ఇంకా ఈ పేడ దేవులాడుతుండాడేందిరా దొబ్బున ఎల్లి పెత్తగరారా దొరగయ్య రాలింగయ్య ఓరెల్లి పెవగుడ్డలు దుట్టు ఒలిపి ఆటి సంగతి ఏందో చూడండి. ఓరి మీ పిల్లలు పడిసావా యాడికిలే అట్లా దోసుకుంటావు అడ్డం లెగవాల మడిగలం బొంగులుగా వస్తుండయి ఏడి ఈ కమరిమం బ్రహ్మానందం మొదలు మాటి పిలిపించుకోవడం నీ ముక్కు పొడుం బంగారం కాదు అగా దొబ్బుండ్రా యాల మిగిలిపోతుంటే అనాపజాన శివుడి గుడి కాడ రచ్చెన్నరసయ్య గారి ఈరయ్య కంఠం బాగా మోగే తలికి కోటాయి అటనే కడిక్కిన ఆగిపోయి తలెత్తి ఒక్కపాలి చుట్టూతా చూసి సప్పున గ్రహించాడు శివరాత్రి దగ్గరికి రానే వచ్చిందని. ఇహ బోడి కొమ్ముల పాడి ఇబ్రాం తంబం లాంటి సోదరయ్య సరసముండలం ఈపు శరీరం అవన్నీ 7 సముద్రాల కెనకం ఉండలు అంటా ఎల్లి శివుడి గోడికి కూకుండాయి కోటాయి. రే బుసాయ్ ఎడరా ఈడ్రా ఇదిగో బలే ఓడిబా నువ్వు నాకు చెప్పలే కదంట్రా మీరంతా ఈడుండాలని సరేలే ఉండ్రా నీ సంగ చెల్చింది ఎరా మనూరి కడతండ్రా రండ్రా అని ధ్వజస్తంభం కాడ నిక్కి చూస్తా ఉండ సేవితుడు భూసాయిని పిలిచి ఈశారించాడు కోట. అరే వడా నీరసలు కలకటేరు పైన అయిపోయింది గాని ఇవాళ మధ్యాహ్నం మించి పెబగడతారని ఊరంతా తెలిస్తే ఇంకా ఉంది ఇదేందని అడుగుతాడేందిరా ఈడు ఇదిగో కోటాయో తల్మొండమోయ ఈ 7 మనూరి పెబ మేఘాల మీదికి నెగసుద్గంట తప్ప చూసుకోరా అన్నారు. అరే నాయనా దుమ్ములు లెగవాల అరహరా అని అరహరా అనసారు భూసా ఇందిరా కోట 7 పెచ్చుందర్రామయ్య గిత్తన్ని కడతాడంట్రా పెబకు అన్నాడు కోటాయి. ఒక పెచ్చుందర్రామయ్య గిత్తలేంది అంకమ్మ కుమ్మరోళ్ల గిత్తలు అయ్యన్న గారి బసవమ్మ బుడంపాడు గిత్తలు మొత్తం 50 జతలంట్రా ఈ 7 అన్నాడు భూసాయి. మరి జవ్వారి సంచయ్య వస్తుండాడంట్రా అనిగాడు. పళ్ళు వడగొట్టించి బెళ్ళు కట్టించి శస్త్రభావత్తాడంట్రా అన్నాడు భూసాయి. అసలు సంచయ్యలేంది ఆడేముండదురా నీ కాళ్ళ గులాం ఉండరా భూసాయి అచ్చోడులు ఉండదురా కోటాయి భూసాయి ఇదే పని రొక్కంగా ఉండదు కొండ ఎలా ఉంటాడు అని ఈశారపడ్డాడు కోటాయి. ఎవరు నేనా సాలేరా కోటాయి మా పిన్నాయన పేసి పడదూశాడు గంట్రా ఓరి తెరణాల కాడ 7 ఓయ్ సాలు అన్నాడ్రా తొబుక్కున ఉమ్మేశాడు భూసాయి. ఈడికి అది లేదు గంట్రా అన్నాడు కోటాయి. అదేంటిరా మనమంతా ఈ మటాగా
ముఠాగా వెళ్దామనుకుంటుంటే ఏందిరా కోటాయి, మీ అయ్యనడిగితే పంపించండ్రా, నీకు తలవదురా బూసాయి, అసలు మనకి మీస కట్టిందంటే ఏళ్ళ పని ఏముందుతుందిరా, ఇదిగో బూసాయి నేను ఇంటికెళ్ళి ఇప్పుడే తిరిగొత్తా గాని ఈడే ఉంటావు కదంట్రా, సుత్తాగా యవారమేందో అంటా గోడ దూకి ఇటేంపుకి గబగబా లగెత్తికెళ్ళాడు కోట. అసలు తేల్చేస్తాలే ఎల్లి అయ్యనడిగి, అదేం జబ్బు ఎప్పుడన్నా ఏమన్నా అడుకుందామంటే మీస మీద కొత్తాడేం మనిషి, ఏ సబ్బా సాగొచ్చి పడింది, తను పెండరు పొగాకు తాగి బార ఎత్తు గాని కాత్తి కోరి తెరణాల కన్నా పంపిస్తే ఏవో ఎల్లి అడగకుండా ఊరుకుంటాగా, అమ్మ చెబితే ఇంటాడంట, ఏవో అమాతనికి ఇదే ఎమర్తగలిగేనే, మరి తన కింద చిరుకుడవా వేసుకొని చిరు కొండవా వేసుకొని అంటే సిలికన్న, ఈ కొండకి ఎద్దొచ్చాం, ఈ పాలి నన్ను పంపమంట, ఏమంటాడో చూద్దాం, పంపించమంటేనా నేను ఇవ్వదే అంట, అమ్మయ్య ఏడుస్తా, దేశాల మీదకి లెగసిపోతానంట, అమ్మ ఏడు శుద్ధి, ఆ మైకి అయ్యకి గుబులు తిరిగి వెళ్ళి ఆడేసావు అంటాడు అనంటాడు. కోరి తినాలకెళ్ళమని 7 కోసులుండ కోటయ్య కొండకు ఎటు పంపియ్యలే అనుకుంటా ఆలోచనలో బడి కూతే దక్క వచ్చిన కోటాయికి సెవికాడ ఏందో కుర్రు బిట్టక మళ్ళీ కుర్రు మర్చిని ఉక్కిరి బిక్కిరి చేత, ఏందిరా అట్ట ఉలిక్కి పడ్డావు కోటిగాయ ఇహిహి అంటూ పక్క పగలడ్డది. కోటాయి కోసం దారులు కనిపెట్టుకోకుండా కోటాయి పొరిగింటి సేవితురాలు కొండమ్మ, సేవితురాలంటే స్నేహితురాలు కొండమ్మ. ఎవరా కొండమ్మ, ఎందుకమ్మా నా సెలవు అట్టడిసావు అన్నాడు కోటాయి చెవిలో ఏలు పెట్టి తిప్పుకొని. అట్ట చూస్తావిందిరా కుక్క పిల్లలకి మళ్ళీ అంది కొండమ్మ నవ్వాక. నువ్వుండలా గంగానమ్మ మళ్ళీ తేలుకొండి జడేసుకొని అన్నాడు కోతి అంది కొండమ్మ. కోటాయి వెనకమాల ఆ ఏడా ఇదిగో కొండామో నా చెంగ తెరగవు, నేను అసలే మంచోడిని కాదు, తెచ్చిందా అన్నాడు, అంటే తెలిసిందా అని. మరి నన్నెందుకనాలేం అంది కొండ. ఎరుపు నేనా ముంగలంది, ఎవరు నేనా ముంగలంది, అందుకే కొండెరుగు కద్దనేది అన్నాడు కొండ. ఆహా అంది కొండమ్మ మెట్టికడేస్తా ఇహి అన్నాడు కోటాయి. నేను కోటయ్య కొండకు అని అనిపింది కొండ. ఆ అన్నాడు కోట. ఏముండది ఎందుకం, అంతేగందా ఏదో ఉన్నావనుకుండాలి అన్నాడు. మా బావొచ్చాడుగా అందుకొండం. అబ్బో ఏవో మా వత్తే అన్నాడు కోట. మరీ మా అప్ప అందిగందా బాబుతో ఉత్ అన్నాడు కోట. ఈ 7 కోటయ్య కొండ తిరణానికి వెళ్దామంది. సరేనన్నాడు బావ అందికొండ. అట్టనా అన్నాడు కోట. ఎక్కిరి దూరే ఉండు, మా అప్ప నన్ను కూడా తీసుకెళ్తానంటే బావ సరేనన్నాడుగా, మా అమ్మ కూడా ఎల్లమంది అనేసింది కొండం. కోటాయికి గుండెకాయి కాడ ఏదో కడిక్కెన వాటేసుకొని ఉందండి. అన్నీ ఉత్తదేలే అన్నాడు కోట. పాపం ఎగతాలనుకుంటున్నాడయ్యా, కావాలంటే వెళ్ళి మా అప్పనడుగు తెలుస్తుంది అంది కొండం. అమ్మ తోడంటే అని అడిగాడు కోట. అమ్మ తోడు అంది కొండమ్మ. నేల మీదికి చూశాడు కోటాయి. ఆడ పందారేసిన నత్తగవ్వలు నోళ్లు తెరుచుకుండాయి. నువ్వు కూడా రావంట్రా కోటిగా అంది కొండమ్మ. కోటాయి యవ్వారం చూసి, నే రాను, నువ్వే ఎల్లు మీ అప్పోళ్లతో అన్నాడు. ఎందుకలా అంతుడుకో అంది కొండమ్మ. భూసాయాళ్ళందరితో నేను కోరి తిరణాలకెళ్తుండాలి, ఈ పాలి ఏమున్నా ఉంటదిలే అక్కడ ఆడ అన్నాడు. కోరి తిరణాలకుంటావురా నువ్వు పోయేది, కోటయ్య కొండ తిరణాలు చూస్తే నీ జనమలో మరిసిపోతావా, ఆడికి లచ్చలు ఏలు పెవలొస్తాయంట్రా. అబ్బా నా జనమలు దుళ్ళ అన్ని పెవలు, ఏడ చూసినా రంకులు రాటాలేనంట్రా, సినిమాలు వస్తాయట్రా, కాఫీ హోటళ్ళు వస్తున్నాయంట్రా, లాటరీలుంటాయంట్రా, మరి బొంబాయి మజారు వస్తుందంట్రా. రే ఈ 7 కాంగ్రెసోరి కమ్యూనిస్టోరి పెవరు కూడా వస్తాయంట్రా. అబ్బా అబ్బా అంట సంబరంలో పడ్డది కొండమ్మ. నా సంగతి ఎవరికి అక్కర్లా, నీ దేశాంతరా లెగిసిపోతాలే అన్నాడు కోటయ్య గబిక్కొని. అదేంటిరా కోటిగా కూలీ తీరాలకి వెళ్ళిపోతుండా నంటివి కదా అంది కొండమ్మ. ఏమ్మా ఊరకనే అంటే అందులో మా అయ్యేనా నన్ను పంపించేది,
పెద్దాక ఆ సౌదరయ్యగా దాంతో పడి సావమంటాడు. నీకు యాడో చెడి ఉండదు లేయే కొండమ్మ అన్నాడు కూడా. ఓరి ఎదవా, అబద్ధాలంట్రా చెప్పేది, పోనీ లేరా నీ సంగతి తెలిసింది, మరి నువ్వు ఊరిస్తా ఉంటే యాతనమ్మా, ఇక చెప్పనుగా అన్నాడు కూడా. పోనీ లేరా, అయితే కోటయ్య కొండకి నువ్వు కూడా రావట్రా అంది కొండ. అయ్య పంపడు అన్నాడు. అసలు అడిగి చూసావట్రా? ఆహా, ఇప్పుడే గామా అసలు నాకు చివరేటి సంగల్ తెలిసింది అన్నాడు కూడా. అయితే దొబ్బులెళ్ళి అడిగిరారా ఎటనైనా అని. అడగమంటా అన్నాడు కోటయ్య. మరిద్దరం కలిసి ఎల్లక్కర్లేదంట్రా, ఎటనే కోటమ్మ అన్నాడు కోటయ్య జబుకుతా. వారి పోరానికి అసలు ధైర్యం లేదు అని నీకు తెలుసు అన్నాడు కోటయ్య. ఒరే, ఈ రోజున ఎంకడ నన్ను ఎక్కిరిస్తే వెళ్ళి ఆని సావదండ లేదంట్రా నువ్వు, సజ్జలు గారినైనా ఎదవ అన్నాడు కోట. సజ్జలు కాలిపోయాను అర్థమా. మరి ఇకనేరా నాకు తెలుసులేరా నీకు ధైర్యం ఉండదని, వెళ్ళి దొబ్బును అడిగేసేరా అంది కొండమ్మ. కోటాను చెయ్యి గట్టిగా ఉత్తుతా. ఇంటికాడే ఉంటాడేవో అంటున్నాడు కోటయ్య. అయితే మా అప్పోళ్లతో నేను ఒక్కతినే కోటయ్య కొండకి వెళ్ళిపోతుండాలి అంది కొండమ్మ. కోటయ్య చెయ్యి ఇసిరి కొట్టి, ఇదిగో కొండమ్మో, ఇటిను బెమ్మదేవుడు కాదు, రావణ బెమ్మ అడ్డాం వచ్చినా సరే ఈ నక్క కోటిగాడు బలానా కొండమ్మతో పెదపారం పెవయంట కోటయ్య సావి కొండకొచ్చాల్సిందే అరహర అనరుతూ ఇంటికి ముంగలికి లగెత్తాడు కోటయ్య. ఇంటిలోన కోటాయి నాయన రంగయ్య అప్పుడే ఊళ్ళో వ్యవహారాలన్నీ చూసుకుని వచ్చి భువది ఇంటి మయాన తంబంకాడ కూకొని సొట్టపాయ సొత్తుకుంట కాస్త ఆవడ బువ్వ తినబోతుండ పెళ్ళాన్న రవసమ్మతో ఆడది అదిది మాట్లాడతాడు. కోటిగా అని పిలిచాడు రంగయ్య. కోటాయి సల్లగా లోన అడుగెట్టడం ఒక్కంటగా. ఏందయ్యా అని అడిగాడు కోటాయి. మంత్రకట్టు తగిలినట్లు వాడి వాళ్ళ ఆడి ఆగి. యాడ్ నుంచిలా వచ్చేది అని అడిగాడు రంగయ్య అడగాల్సిన పక్కీగా. మరేదే నేను ఆడించేనయ్యా అన్నాడు కోటాయి గొటగే. షాయాదవ్వా, నా సినిమా మాటలు ఆనిస్తావు, సౌదరయ్య గారింటో పని చెయ్యనన్నావంట, దేనికిరా అన్నాడు. నిన్న సావధానాడయ్యా అన్నాడు కూడా. ఈడి ముదుకులారా చిన్న పిల్లోని కొడతాడేంది అంది రమణమ్మ చొప్పన. ఉండగలే మాట మంది నువ్వేంది, అయితే బర్రెగొడ్డు హనుమంతయ్యగా దొట్టోబడి మొక్కలన్నీ పాటు చేస్తుంటే నువ్వు యాత్ర ఉంది అన్నాడు రంగ. మరేదో మాటకి ముంగలే కొడతాడయ్యా సౌదరయ్య గోరు అన్నాడు కోట. ఈ కళ్ళు నలుపుకొని అదే చెయ్యా ఆ సోదరది అంటున్నది రమణమ్మ. ఊరుకో బుద్ధిక, మధ్యన పాస మాట్లాడొద్దని నీకు చెప్పలేదంటే నువ్వుండాడా. అయితే సొట్టగాడుతా వాని కాడకోకుండా వంట. మరి ఆవగాడ బర్రెగొడ్డు ఇది పెంచుకోకపోతే ఆడని పనేందిరా, కొళ్ళోడదన్నే ఊళ్ళు లేక అనరిశాడు రంగయ్య. వెంటనే కోటాయి ఆపజాన కుప్పన భూమి మీద కూలిపోయి దేవంటూ నేల రుద్దిరెద్ది ఏడుస్తా ఉండదు. వెంటనే రవణమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి మా అయ్యే మా చిన్ని నాయనే అనంట కోటాయి కౌగిలించుకొని బుజ్జగించడం నిమిత్ల మీద సినిమాకి మళ్ళీ జరిగిపోయిందన్న మాట. ఆ యవవారమంతా వైనంగా చూస్తా ఉండ రంగయ్య కాసేపు నోరు తెసి చూసేటప్పటికి చిప్క అంటా సరిదగ్గుదగ్గి సొట్ట ముట్టించుకొని అతనే తంబానికి జారగబడి కళ్ళు మూసుకొని మైకల్లో పడిపోయాడు. ఇదేం సంబంధించినట్టు మా అయ్యగారి గురవదిందువుగా అని రమణం చల్లగా కోటాయిని బొవ్వమూకళ్ళ కాడికి లాగుతా. నాకొద్దే బువ్వా అని నిధి హిహి, నేను తిననే ఇహిహి అన్నాడు. నాను తినరాదు అన్నాడు రంగయ్య కళ్ళు తెరవకొని. పాలుండు నువ్వు అసన్నలు అన్నసలు బెదరగొట్టి దాయ్యా ఈడకు ఇద్దరం గొవ్వ తిందాం అంది రమణమ్మ కంచలోకి గొవ్వత్వాడు. నాకొద్దే అంటున్నాడు కూడా. వ్యవహారం దారికి రావాలని రవణమ్మ కోక గుంజుతా. అదిగో అందుకే ఇంత నోరు బట్టి మరే నీకు కోటయ్య కొండ యాడుండదో తెలుసంట్రా కోటిగా అంది రమణమ్మ. కోటాయి నోట్లో పప్ప కూర ముద్ద పెట్టు వా అన్నాడు ముద్దంతో కోట.
శివరేత్రికి కోటయ్య సావి తెరణాలు బలే సంబరంగా ఉంటుందట్రా కోటిగా అంది రమణమ్మ. రంగయ్య కల్లి ఒక్కంటితో సాగుక సూపు సోత్త. ఏందమ్మా అని అడిగాడు కోట. రమణమ్మ తల్లి రంగయ్య కల్లి అనుమానంగా చూస్తూ, ఈ ఏడు మీ అయ్య నన్ను కోటయ్య కొండ తిరణాలకు తీసుకెళ్తాడంట్రా అంది రమణమ్మ నవ్వుతా. కుక్ కుక్ ముద్ద కొరబూతా ఉండా సగం దెగిశాడు కోట. లేదు లేదురా, నిన్ను కూడా తీసుకెళ్తాడంటలే కుకో. ఏమయ్యా అన్నారిశాడు కోట. అటనేలే బోధిను అన్నాడు రంగయ్య కళ్ళు తెరిచి పక్క నవ్వుతా. అరహహా అంటూ ఎగిరే అగత్తం పక్కింట్లో కొండమ్మ ముంగలకెళ్ళి పడ్డాడు కోటాయి. అమ్మ బుల్లో, ఏందిరా కోటిగా అనంది కొండమ్మ బెత్తరపై. కోటయ్య కొండ, మా అయ్యా మా అమ్మ అరహరా అంటూ గబెక్కిన కొండమ్మ చెయ్యి పట్టుకొని ఎగత్తం మొదలు పెట్టాడు కోటాయి. కొండమ్మ, అప్పా చంద్రమ్మ, బాబా సూరయ్య దిమ్మలపోయి లోన తడికి సంతుల్లోంచి ఏందిదని ఎంతగా చూశారు. తెల్లారితే చివరేత్రణంగా 50 జతలెద్దులతో ముంగల మేళాలు తాళాలతో జవ్వాలి సంచయ్య పరవళ్ళు దొక్కుతా ఉంటే గులాం కొట్టుకుంటూ పెదపాలెం బెబ వెనకమాలే చెయ్యి కలిపి అరహరా అనుకు అరుస్తూ 6 చుట్టాలతో కోటాయి కొండమ్మలు కోటయ్య సామి కోటయ్య స్వామి అంటే కోటేశ్వర స్వామి, కోటప్ప కొండ స్వామి కొండకి ప్రయాణమయ్యారు. మిగతా కథ రేపు ఇంకో కథ. అభిమానం అనే కథ రేపు తెలుసుకుందాం.